ఈరోజు సండే, కొత్తగా వాల్యూ జోన్ ఓపెన్ అయింది. అది కూడా బాలయ్య బాబు చేతుల మీదుగా. ప్లాన్ చేస్తే సరిపోయింది కదా. ఈయన ఏం చేస్తున్నాడో ఎక్సైజ్ చేసుకుంటున్నట్లున్నాడు. ఏమండి శ్రీవారు, ఏంటి పిలుపు తేడాగా ఉంది? సండే కదా, బయటకు వెళ్దామండి. ఎక్కడికి? క్రిస్మస్, న్యూ ఇయర్, పొంగలు ఎన్ని వస్తున్నాయి. షాపింగ్ కి వాల్యూ జోన్ తీసుకెళ్ళండి. బరువులు ఎత్తేటప్పుడు భయంకరమైన కోరికలు కోరకే గుండెలు బద్దలైపోతాయి. అయితే ఏంటి ఇప్పుడు, తీసుకెళ్ళరా? మంచి బాబు, నేను కోపం వచ్చినట్టుంది. సరే సరే, వెళ్దాం. ఏమండి తొందరగా బయలుదేరండి, లేట్ అవుతుంది. ఏం చేస్తున్నారు? తొందర ఏముందా? ఒక్కసారి అక్కడికి వెళ్ళండి. వచ్చినా మిమ్మల్ని వదలని షాపింగ్ అయ్యే వరకు. ఏం లేదు, పదండి తొందరగా వెళ్దాం. మేము బయలుదేరాము. జర్నీ దూరమైనా దగ్గరైనా హెల్మెట్ కంపల్సరీగా ధరించండి. అది మీకు మీ ఫ్యామిలీకి చాలా సేఫ్. వాల్యూ జోన్కి వచ్చేసాం. లోపలికి వెళ్ళబోతున్నాము. లోపల ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి, ఆఫర్స్ ఎలా ఉన్నాయి అన్ని మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. బాలానగర్ నుంచి మేము లైట్ డల్ అయిపోతుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని స్టార్ట్ అయ్యాము. బట్ హ్యూజ్ ట్రాఫిక్ ఉందండి. ఎవరైనా రావాలి అనుకున్న తర్వాత వస్తే బెటర్ ఏమో, ఆలోచించుకోండి. ట్రాఫిక్ అంతా ఫుల్ జామ్ అయిపోయిందండి. వెహికల్స్ పెట్టడానికి కూడా ప్లేస్ లేకుండా ఉంది. అంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఫుల్గా అంతా రష్ ఉంది. ఒకసారి లుక్ వేసుకోండి ఎలా ఉందో చూడండి మీరే. కార్లు, బైక్లు అంతా ఫుల్గా ఉన్నారండి. హైవే కూడా చాలా రష్ ఉంది. చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండండి. హైవేకి 2 sides ఫుల్ వెహికల్స్ పార్క్ చేసేసి ఉన్నాయండి. దాదాపు 1 kilometer వరకు కార్లు, 2 wheelers అంతా స్టక్ అయిపోయి ఉన్నాయి. ఒకసారి మీరే లుక్ చేసుకోండి ఇక్కడ అంతా ఎలా ఉంది ఏంటి అని. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవగానే వైట్ సూట్లో రెడ్ సోఫాలో కూర్చుని బాలయ్య బాబు వచ్చి హగ్గిచ్చిపో అన్నట్లు అనిపించింది నాకైతే. చూడొచ్చు మీరు, స్వాగతం హైదరాబాద్ అని చెప్పేసి ఉంది. అంటే హైదరాబాద్ నలుమూల నుంచి అందరూ వచ్చి షాపింగ్ చేయమని సింబాలిక్గా చెప్తున్నట్టున్నారు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉందండి, సండే అవ్వటం వల్ల కావచ్చు. వాల్యూ జోన్ హైపర్ మార్ట్ చాలా పెద్దగా ఉంది. ఓకే, క్రౌడ్ చూసే ఉంటారు మీరు. ఇంత క్రౌడ్ మీరు ఎలక్షన్ బూత్ దగ్గర ఎప్పుడు కనిపించి ఉండదు మీకు. ఎలక్షన్స్ అంటే మన భవిష్యత్తు నిర్ణయించే రాజకీయ నాయకుల్ని ఎన్నుకోవడానికి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఛాన్స్. దాన్ని ఈసారి నియర్లీ 40% ఆఫ్ ద పీపుల్ యూటిలైజ్ చేసుకోలేదు. దానిలో కొంతమందికి హెల్త్ బాగుండకపోయి ఉండొచ్చు, ఓకే కాదంటలేదు. హెల్త్ బాగుండకో, లేకపోతే ఊళ్ళో ఆ సమయానికి అక్కడ ఇంటి దగ్గర లేకపోయి ఉండొచ్చు, ఇట్లా ఏదైనా కారణం అయి ఉండొచ్చు. బట్ నేను వాళ్ళ గురించి అంటలేదు. అన్ని పాసిబిలిటీస్ ఉండి అంతా ఓకే ఉండి ఎలక్షన్ రోజు సెలవిస్తే చక్కగా ఇంట్లో పడుకునే వాళ్ళ గురించి, బయటికి రాకుండా ఇంట్లో పడుకునే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. చాలా బ్యాడ్ అండి. కంపల్సరీగా మనకి సెలవు ఇచ్చి మరీ, పబ్లిక్ హాలిడే ఇచ్చి మరీ ఓటేమన్నారంటే మీనింగ్ దానికి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇదిగోండి క్యూలోకి వచ్చేసాం. తిరుపతిలో ఫ్రీ దర్శనం కోసం క్యూలో నిలబడినంత ఫీలింగ్ వచ్చింది నాకైతే. క్రౌడ్ కంట్రోల్ చేయడం కోసం క్యూ ఏర్పాటు చేసి లోపలికి పంపిస్తున్నారు నెమ్మదిగా. ఇన్ని కహానీలు చెప్తున్నావు, నువ్వెందుకు వెళ్ళేవరావు అంత కంగారు పడి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాం. వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి మంచి కంటెంట్ ఇవ్వాలి అని చెప్పేసి మేము రావడం జరిగింది. చూసే ఉంటారు, అది కట్టి అట్లా పైకి లిఫ్ట్ చేసి ఇద్దరు అటువైపు ఇటువైపు పట్టుకుని పైకి ఎత్తి కొంతమందిని పంపించి తర్వాత మళ్ళీ దాన్ని డౌన్ చేసేస్తున్నారు. క్రౌడ్ లోపల వెళ్ళిన వాళ్ళు లోపల కొంచెం అడ్జస్ట్ అయిన తర్వాత మళ్ళీ మిగిలిన వాళ్ళని ఇంకొంతమంది రిలీజ్ చేస్తున్నారు లోపలికి. కాన్సెప్ట్ బాగుంది. మేము ఎలాగోలా లోపలికి వచ్చేసాం. బ్యాగేజ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాం. బ్యాగేజ్ కౌంటర్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇటువైపు నుంచి మనం సబ్మిట్ చేయాలి, ఆపోజిట్ సైడ్ నుంచి మనం బయటికి తీసుకోవాల్సి ఉంటుంది. హెల్మెట్ కూడా కౌంటర్లో పెట్టుకోమని చెప్పేసి అడిగాము. లేదు చీప్ అండి లోపలికి అని చెప్పేసి పంపించేశారు. హెల్మెట్ లోపలికే క్యారీ చేసుకుని లోపలికి వెళ్ళాము. ఇందాక బయట నుంచి వ్యూ చూశారు కదా క్రౌడ్. ఇప్పుడు లోపల నుంచి ఎగ్జిట్ గేట్ దగ్గర మేము లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి తీసిన వీడియో ఇది.
క్రౌడ్ చూడొచ్చు మీరు ఎలా ఉన్నారు. తర్వాత లోపలికి వచ్చేసాం. ఎంట్రన్స్ కూడా అంత బాగుంది. బాలయ్య బాబు కూర్చొని అన్ని చుట్టూరు అన్ని వస్తువులు పెట్టుకుని కూర్చొని ఉన్నారు. లోపల నుంచోవడానికి కూడా స్పేస్ లేదు సరిగ్గా. ఇంటీరియర్ అంతా బాగుంది, డెకరేషన్ బాగా చేశారు. ఇక్కడ మా ఆవిడ మిస్ అయిపోయింది. ఫుల్ క్రౌడ్ ఉన్నారు, చూడొచ్చు మీరు కూడా. ఇదేంటనుకుంటున్నారా? బిల్లింగ్ కౌంటర్ అండి. అది చూసే ముందు వస్తువులు కొనాలంటే భయపడాల్సి వస్తుంది. ప్రతి కౌంటర్ చుట్టూ, ప్రతి డిస్ప్లే చుట్టూ జనం నిలబడి ఉన్నారు. చూడండి. ఇప్పుడు మన సామ్రాజ్యంలోకి వచ్చేసాము. ఇదిగోండి, ట్రెండింగ్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా, హాలియా కట్ మోడల్ డ్రెస్సెస్ ఉన్నాయి. అలా ఒకటని కాదు, నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్, నెంబర్ ఆఫ్ మోడల్స్, నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్. ఇక్కడ చున్నీలు కూడా ఉన్నాయి. చున్నీస్ అయితే బెస్ట్ ఆఫర్ అనిపించింది నాకు. 89 రూపీసే, వర్తీగా ఉన్నాయి. క్వాలిటీ కూడా ఓకే. స్కార్ఫ్ వచ్చి 200 రూపీస్. అట్లా నెంబర్ ఆఫ్ కలర్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్ అలా చాలా ఉన్నాయండి. మాక్సిమం 20 to 30% ఆఫర్స్ లోనే ఉన్నాయి. ఇవి వచ్చి నైట్ డ్రెస్సెస్. 999 ఉందండి నైట్ డ్రెస్. ప్యూర్ కాటన్ ఉంది, క్వాలిటీ చాలా బాగుంది. 1000 రూపీస్ కి టాప్ అండ్ బాటమ్ నైట్ డ్రెస్ వర్తి అనిపించింది నాకు. ఇంకా క్వాలిటీ ఉన్న నైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. 1099 అట్లా కూడా ఉన్నాయండి. నైట్ డ్రెస్లు, ఇన్నర్ వేరు, శారీస్, డ్రెస్సులు అన్నీ ఉన్నాయండి, ఒకటని కాదు. నైటీస్ 200 రూపీస్కే ఉన్నాయి. మనకి శారీస్, డ్రెస్సెస్ ఉన్న నైటీలో ఉండే కంఫర్ట్నెస్ దేనిలోనూ ఉండదు. నైటీలు మనకి కవచకుండ్రాలన్న విషయము ఈ మగవారికి ఎప్పటికి అర్థమైద్దో. ఇదిగోండి, వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్కి వచ్చేసాము. మోడర్న్ ఫ్రాక్స్ ఉన్నాయి, బై 1 get 1 లాగా. అలా అన్ని రకాల శారీస్ ఉన్నాయి. ధర్మవరము, పోచంపల్లి, పటోలా, బనారస్ శారీస్, పట్టు శారీస్, అన్ని రకాల శారీస్ ఉన్నాయండి. పట్టులో వెరైటీస్ అన్నీ ఉన్నాయి. ఇవి చూడండి, బై 1 get 1 1150 ఉన్నాయి కదా, అవి క్వాలిటీ చాలా బాగున్నాయి. కొన్ని శారీస్ వచ్చి 3 శారీస్ కాంబో లాగా ఉన్నాయి, 1500 ఉంది. అంటే ఒక శారీ వచ్చి 500 రూపీసే పడుతుంది. ఇది చిన్న చిన్న ఫంక్షన్ వేర్స్ కి కట్టుకునే విధంగా కూడా ఉంది. ఈ 2 పీసెస్ 750 రూపీస్ శారీస్ వచ్చి క్వాలిటీ కొంచెం డల్ ఉంది. డైలీ యూజ్ అయితే కట్టుకోవచ్చు. డైలీ వేర్ లాగా చిన్న చిన్న ఫ్రాక్స్ కుట్టిస్తున్నారు కదండి ఇప్పుడు చిన్నపిల్లలకి, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. శారీ ఉందండి, మనం ఎక్కడా చూడలేదు. 139, 129, 159, 200 ఇట్లా అన్ని రకాల శారీస్ ఉన్నాయి. ప్లస్ మళ్ళీ 1 గ్రామ్ గోల్డ్ శారీస్ కూడా ఉన్నాయండి. మామూలు డైలీ వేర్ శారీసే కాదు, వర్క్ శారీస్, పట్టు శారీస్, 2000 రూపీస్ శారీస్, క్రష్ మోడల్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ కదండి, అదిగోండి ఇవే అవి. 2100 రూపీస్ కి 3 శారీస్ ఉన్నాయి. బై 3 2100 ఉంది. ఒక్కొక్క శారీ వచ్చి చాలా బాగున్నాయి. అట్లాగే అన్ని శారీ సెక్షన్స్ అంతా అన్ని రకాల శారీస్ కూడా చాలా బాగున్నాయి. ఇవేనండి నేను ఇందాక 500 రూపీస్ అని చెప్పింది. ఫంక్షన్ వేర్ కి కట్టుకునే విధంగానే ఉన్నాయి. 500కే పెద్ద పెద్ద బార్డర్స్ వచ్చినాయి. ఇప్పుడు పెద్ద బార్డరే మంచి ట్రెండింగ్ కదండి, చాలా బాగున్నాయి ఈ శారీస్ కూడా, చాలా బాగున్నాయి అన్ని రకాల ప్యాటర్న్స్ లో. ఇప్పుడు మనం ఇవి ఇన్నర్ వేర్ సెక్షన్ కి వచ్చాము. ఇంటిమసీ, జివామే అనేది మంచి బ్రాండెడ్వి కదండి, వాటి మీద కూడా 20%, 10%, 15% ఆఫర్స్ ఉన్నాయి బాగా. ఇన్నర్ వేర్, ఎథనిక్ వేర్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. కాస్ట్లీ ఫ్రాక్సే మీకు 20%, 30% ఆఫర్స్, 40% ఆఫర్స్ లో కూడా చాలా బాగా ఉన్నాయి. వేరే షాపింగ్ మాల్స్ తో కంపేర్ చేస్తే ప్రతి సెక్షన్ కూడా మనకి 15 శారీస్, 20 శారీసే ఉంటాయి. బట్ ఇక్కడ అన్ని సెక్షన్స్, డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి పట్టు శారీస్, 1 గ్రామ్ గోల్డ్ శారీస్ వరకు కూడా హ్యూజ్ కలెక్షన్ ఉంది. అట్లాగే కిడ్స్ ప్లే ఏరియా ఉందండి. ఇక్కడ మనం హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. పిల్లలు మన మగవాళ్ళు ఆడిపిస్తా ఉంటారు. అట్లాగే కిడ్స్, గర్ల్స్ కి సపరేట్ సెక్షన్ ఉంది, బాయ్స్ కి వేరే సెక్షన్ ఉంది. క్వాలిటీ చాలా బాగున్నాయండి. బర్న్ బేబీస్ కి అయితే చాలా బాగున్నాయి డ్రెస్లు. వాళ్ళకి మంచి క్వాలిటీ ఉన్నాయి, మనం ప్రిఫర్ చేస్తాం కదా. చాలా మెత్తగా, సాఫ్ట్ గా చాలా బాగున్నాయి బర్న్ బేబీస్ డ్రెస్సెస్ వచ్చి. చిన్నపిల్లల డ్రెస్ కి మనం ఫస్ట్ క్వాలిటీ ప్రిఫర్ చేస్తాము. ఆ క్వాలిటీ ఇక్కడ నెంబర్ 1 గా ఉందండి, చాలా బాగుంది.
ఇవి వచ్చి పటియాలా మోడల్ డ్రెస్సెస్ అండి. ఫుల్ డ్రెస్సెస్ వచ్చేసి బై 1 get 1 ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి జెంట్ సెక్షన్ అండి. నేషనల్ బ్రాండ్ నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ వరకు అన్ని ఒక్క ప్లేస్ లోనే కనిపించేట్లుగా అన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఎథ్నిక్ వేరు, ఫార్మల్స్, సూట్లు, బ్లేజర్స్, అన్ని రకాలు ఒకే చోట. చాలా బాగున్నాయి. చాలా 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 అనే వర్డ్ చాలా సార్లు అనాలనిపిస్తుంది. మెన్స్ క్యాజువల్ వేరు అట్లా. ట్రయల్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. కిడ్స్ కి కూడా స్పెషల్ గా ట్రయల్ రూమ్స్ ఉన్నాయి. స్పైకర్, మఫ్టీ, ఇండియన్ టెర్రైన్, పాక్స్, హృతిక్ రోషన్ బ్రాండ్ అయిన హెచ్ఆర్ఎక్స్ కూడా ఉందండి. యుఎస్ పోలో, అన్ని రకాల బ్రాండ్స్ చెప్తున్నాను కదా. నేషనల్ బ్రాండ్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ వరకు అన్ని రకాల క్లోతింగ్ సెక్షన్ ఇక్కడే ఉంది. ప్లస్ పెద్దవాళ్ళకు కూర్చోడానికి కూడా మధ్య మధ్యలో అలసిపోతే మనం సీటింగ్ కూడా ఉంది. ఉదయం సెక్షన్ కి సపరేట్ గా ఒక ప్లేస్ అలాట్ చేశారండి. టవల్స్, లుంగీలు కూడా ఉన్నాయి. లుంగీ వచ్చి 199 రూపీస్కే ఉంది. ఇదిగోండి ఉదయం పంచులు చాలా బాగున్నాయి. 300 రూపీస్ నుంచే స్టార్టింగ్ ఉన్నాయి. చూడండి. ఇప్పుడు జ్యువెలరీ సెక్షన్ కి వచ్చాము. జ్యువెలరీ ఉందేంటి మనం గోల్డ్ షాప్ కి వచ్చామేమో అనుకోకండి. అన్ని ఉన్నాయని చెప్పాను కదా. క్లోతింగ్, డిజిటల్ జ్యువెలరీ అన్ని రకాలు ఉన్నాయి. జ్యువెలరీ అయితే చాలా రీజనబుల్ గా అనిపిస్తుంది నాకు. మొనాలిసా బీట్స్ అని, విక్టోరియన్ సెట్స్, క్యాజువల్ గా వేసుకున్న బ్యాంగిల్స్ కూడా 99 రూపీస్ సెట్స్ దగ్గర నుంచి ఉన్నాయి. కలర్ ఏమైనా పోయినా కూడా వాళ్ళు మళ్ళీ వేసిస్తారంటండి. నేను కనుక్కున్నాను. సెట్లు కూడా చాలా బాగున్నాయి. స్టోన్ సెట్స్, ఇవి డైలీ వేర్ బ్యాంగిల్స్, వెస్ట్రన్ వేరు వేసుకునే వాళ్ళకి కూడా చైన్స్ కూడా చాలా బాగున్నాయి. బటర్ఫ్లై చైన్స్, ఆటిన్ చైన్స్, స్వాన్ చైన్స్. కిడ్స్ హెయిర్ యాక్సెసరీస్ అండి ఇవి. హ్యాండ్ బ్యాగ్స్ వచ్చి బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ లేవు కానీ క్వాలిటీ బాగానే ఉన్నాయి. క్లచెస్ ఉన్నాయి, చిన్న చిన్న పౌచెస్ ఉన్నాయి. 99 రూపీస్, 199 రూపీస్, 200, 300 రూపీస్ రేంజ్ లో కూడా ఉన్నాయి. లులు మాల్ లో తిన్న వాళ్ళు ఇక్కడ కూడా వచ్చినట్లు ఉన్నారండి. చూడండి, అక్కడ అదే పని, ఇక్కడ అదే పనిలో ఉంటారో ఏమో మరి వాళ్ళు. ఐస్ క్రీమ్స్, అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఫ్రోజన్ ఐటమ్స్ వచ్చి వెంకీస్, మెక్కైలు, సుమేరు చపాతీస్ ఉంటాయి కదా అవి కానీ, పాప్కార్న్, ఇవన్నీ వాటి మీద కూడా బాగా ఆఫర్స్ ఉన్నాయి. గ్రాసరీ ఐటమ్ కూడా క్వాలిటీ బాగున్నాయండి, చాలా బాగున్నాయి. వాటి మీద కూడా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి. బిల్లింగ్ సెక్షన్ కి వచ్చేసాము. 20 కౌంటర్స్ ఉన్నాయి. ఇంత పెద్ద హైపర్ మార్కెట్ కి 20 కౌంటర్స్ అనేది సరిపోవట్లేదు. మినిమం 30 ఉంటే బాగుంటది. అది బిల్లింగ్ కోసం నుంచున్న రష్యా, షాపింగ్ చేసే రష్యా కూడా అర్థం కానట్లుగా ఉన్నారు. డిజిటల్ ఏరియా కూడా ఉంది. ఇంకా ఎగ్జిట్ 1, ఎగ్జిట్ 2 అని 2 కౌంటర్స్ ఉన్నాయి. బట్ ఎగ్జిట్ 2 ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎగ్జిట్ 1 ఒక్కటే ఉందండి. ఇప్పుడు మనం బయటకు వచ్చేసాము. ట్రాన్స్ఫార్మర్స్ మూవీలో ఉన్న రోబో కార్ ఇక్కడ ఉంది. వీళ్ళతో సెల్ఫీలు దిగుతున్నారు. సో ఫుడ్ కోర్ట్ కి వచ్చేసాము. చాయ్ బంగ్ కేఫ్, ఇది బజ్జీల బండి అండి. వేడివేడిగా బజ్జీలు, బోండాలు వేస్తున్నారు. మోమోస్ పాయింట్ ఉంది. ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదండి, మనం కొనుక్కునే వెళ్ళి కూర్చొని తినడానికి సీటింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అందరూ కూడా అక్కడే చక్కగా తినేస్తున్నారు. ఇక్కడ హాట్ బకెట్ బిర్యానీ వచ్చింది. ప్లేట్ వచ్చి 140 రూపీస్కే ఉంది. చాలా రీజనబుల్ గా అనిపిస్తుంది. బాగుంది అన్నారు మా వారు.
స్టిక్ వాఫీస్ అండి ఇవి, చాలా బాగుంది టేస్ట్. ఇది బావిలా కనిపించేదే మోమోస్ పాయింట్. ఇది చాలు అని చైనా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. విష్ పాట్ ఫ్రైడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, లైక్ కేఎఫ్సి లాగా. స్టిక్ షేక్ ఫ్యాక్టరీ, ఫ్రెంచ్ ఫ్రైస్, పాప్కార్న్, జ్యూస్ పాయింట్ ఉంది, పానీపూరి, చాట్, బర్గర్ కింగ్ అన్నీ ఉన్నాయి. అన్ని టేస్ట్లు కూడా చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైసెస్. ఫైనల్గా షాపింగ్ చేయకుండానే బయటకు వచ్చేసాం. సాడ్గా ఉంది. 10 to 50% ఆఫర్స్ ఉన్నాయి, కానీ ఏమి కొనికుండా తీసుకొచ్చాడు ఈ మాండావు. 10 to 50% వరకు ఆఫర్లు పెట్టినట్టు కాదు గ్రేట్. అన్ని ఆఫర్లు ఉన్నా కానీ భార్యను ఏమీ కొనకుండా బయటకు తీసుకొచ్చినట్టే గ్రేట్. వాడే గ్రేట్, అది నేను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్బి తెలుగు ఎంటర్టైన్మెంట్స్ ఛానల్. థ్యాంక్ యూ.